నేటి రోజు మన కొండలక్ష్మణ్ బాబూజీ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా పద్మశాలి కుల బాంధవులకు, కొండలక్ష్మణ్ బాబూజీ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మన కొండలక్ష్మణ్ బాబూజీ గారు 1915లో ఆసిఫాబాద్లో జన్మించారు. వారు మన 1927లో తన విద్య అభ్యసించి తను 1971 నుంచి శాసనసభ్యుడిగా ఎన్నుకొని హైదరాబాదు మరియు మళ్ళా ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి. మరియు తను మన తెలంగాణ కోసం చాలా పాటుపడిన వ్యక్తి. మరియు తను తన మంత్రి పదవిని 1969లో దీనికి త్యాగం చేసిన వ్యక్తి, తెలంగాణ కోసం త్యాగం చేసిన వ్యక్తి. మరియు తన ఇల్లుని కూడా, జల సౌదాన్ని కూడా ఇచ్చి తెలంగాణ కోసం ఇచ్చేసిన వ్యక్తి కాబట్టి, మరియు చేనేత కార్యక్రమం సభ్యుల కోసము, మన చేనేత వాళ్లకు పాటుపడి మన పద్మశాలుల అభ్యున్నతి కోసము పాటుపడిన వ్యక్తి అని, మరియు మన కొండలక్ష్మణ్ బాబూజీ గారిని ఎప్పుడు మనము స్మరించుకుంటూ ఉండాలని, ఈ ఆశయాలను మనం అందరం ఎప్పుడు గౌరవిస్తూ మనము ముందుకు పోవాలని మా సభ్యులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సెలవు తీసుకుంటూ జై పద్మశాలి, జై మాతా.